క్రీస్తునందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున దేవుడిచ్చిన వాగ్దానము 117వ కీర్తన మొదటి వచనం. యెహోవా కృప మన మీద హెచ్చుగానున్నది. దేవుడు చెప్తున్న మాట ఈ దినమున ఏమిటంటే, ఆయన కృప మన మీద హెచ్చుగానున్నది. హెచ్చుగా ఉండడం అంటే అందరి మీద చూపించే ప్రేమ కంటే మామూలుగా ఇప్పుడు పాతకాలంలో తల్లిదండ్రులు, తండ్రి అందరం ఒక 7 కొడుకులుంటే, 7 పిల్లలు, కూతుళ్ళుంటే ఒకరిని బాగా ఇష్టపడతారు. చిన్న కొడుకని బాగా ప్రేమిస్తారు. అలాగే 7 అనే కాదు, కానీ ముగ్గురున్న మధ్యలో వాడని చిన్నోడు జాగ్రత్త చూసుకోండి. మీరు అన్నలు ఎట్టయినా చిన్నోడిని జాగ్రత్త చూసుకోవాలి. పెద్దోళ్ళు ఇద్దరు వాళ్ళకి ఇద్దరికి పెట్టేదానికంటే చిన్నోడికి ఎక్కువ పెడతారు. మన తమ్ముడ్రా, మీ తమ్ముడ్రా, మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మనం తిన్నదానికంటే వాడు మళ్ళీ అడిగినా మా వాళ్ళు ఆ చిన్నోడు ఒక రొట్టె ముక్కిస్తే తినేసి మళ్ళీ అడుగుతాడు అన్నల్ని. తమ్ముడ్రా అని చెప్పని ఇస్తారు. తమ్ముడ్రా, తమ్ముళ్ళే తిన్నిరా అని తండ్రి అంటాడు. అలాగే దేవుడు అందరి మీద చూపించే కృప కంటే అధికమైన కృప మన మీద దేవుడు చూపిస్తున్నాడు. ఈ దినమున దేవుడు చెప్తున్న మాట ఇది. యెహోవా కృప మన మీద కృప హెచ్చుగానున్నది. అందరికంటే అందరిని ప్రేమిస్తున్నాడు. అన్యులనేమి, ఇతర ప్రజలనేమి అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరి మీద ఆయన కృప చూపిస్తున్నాడు. కానీ దేవుని నమ్మిన బిడ్డల మీద అధికమైన కృపతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను అధికమైన ప్రేమతో అధికంగా ఆయన కృప అనుగ్రహించి, కృప అనగా మనం అది పొందలేనిది. కృప అనగా మనకి ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. కృప లేకపోతే తండ్రి ఆస్తి నాకు రావాల్సింది అన్నట్లుగా మనం ఉంటాం కదా. కానీ కృప ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన భాగ్యమని గుర్తించాలి. అలాంటి కృపను దేవుడు అధికముగా ఇస్తున్నాడంట. ఆ అధికమైన కృపని మనం ఈ దినమున పొందుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.